నగరంలో నయా స్పోర్ట్స్ ట్రెండ్ షురూ అయింది. రోజంతా ఆఫీసుల్లో నలిగిపోయే నగరవాసులు సాయంకాలం సరికొత్త ఆటలతో చిల్లవుతున్నారు. వీకెండ్స్లో సరదాగా ఆడుకోవడానికి, ప్రొఫెషనల్గా ట్రైన్ కావడానికి ఈ ఆటలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఎప్పుడూ క్రికెట్, టెన్నిస్ ఆటలేనా, వెరైటీగా ట్రై చేద్దాం అనుకునే మన హైదరాబాదీలో కొత్త స్పోర్ట్స్పై అమితమైన ప్యార్ పెంచుకుంటున్నారు. ఇంతకీ ఏమిటా నయా స్పోర్ట్స్ అనుకుంటున్నారా? అవే ప్యాడల్ టెన్నిస్, పికిల్ బాల్. అసలు ఈ ఆటలు ఎలా ఆడుతారు, రూల్స్ ఏంటి, ఇవి మన షహర్లోకి ఎలా వచ్చాయనే కహానిని మా ప్రతినిధి అనుష వివరిస్తారు. సాధారణంగా స్పోర్ట్స్ అంటే మనం క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్, వాలీబాల్ లాంటి స్పోర్ట్స్ అని అంటుంటాం. కానీ నేడు నగరంలో అయితే నయా స్పోర్ట్స్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ స్పోర్ట్సే మనం చెప్పుకున్న స్పోర్ట్సే కాకుండా ప్యాడల్ టెన్నిస్, అలాగే పికిల్ బాల్, అలాగే స్క్వాష్ లాంటి ఎన్నో స్పోర్ట్స్ అయితే నగరంలో నూతనంగా ఎమర్జ్ అవుతూ ఉన్నాయి. చాలామంది డైలీ జీవితం నుంచి కొంచెం భిన్నంగా ఉండడానికి, స్నేహితులతో సరదాగా ఆడడానికైతే ఇప్పుడు చెప్పుకున్న పికిల్ బాల్ కావచ్చు, అట్లాగే ప్యాడల్ టెన్నిస్ కావచ్చు, వాటిని ఆడుతున్నారు. మనం ప్రస్తుతం చూస్తున్న ఈ స్పోర్ట్ పికిల్ బాల్. సో ఇది చాలా ఈజీ స్పోర్ట్ అని అంటారు. ఎందుకంటే ఇది ఎక్కువగా శారీరక శ్రమ ఉండదు. ఈజీగా అంటే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్పోర్ట్ నేర్చుకోవడానికి అయితే ఈజీగా ఉంటుందని అయితే చెప్తుంటారు. సో ఇక్కడ ఏర్పాటు చేసిన నెట్ కూడా చాలా లో హైట్ ఉంటుంది. అట్లాగే ఫాస్ట్ మూమెంట్స్ అవసరం లేకుండా అయితే ఉంటుంది. సో డబుల్స్, సింగిల్స్ కూడా ఆడుకునే అవకాశం ఉంది. అంటే చాలా జోవియల్గా అయితే ఈ స్పోర్ట్ ఆడవచ్చు అని అయితే అంటుంటారు. సో చాలామంది నగర జీవులు అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు, కంపెనీ సీఈఓస్ కావచ్చు, ఎప్పుడు నిత్యం బిజీగా ఉండే వాళ్ళంతా కూడా కాసేపు అలా సరదాగా స్నేహితులతో కలిసి అయితే ఈ స్పోర్ట్ని ఆడుతూ ఉంటారు. సో అవర్స్ చొప్పున అంటే లైక్ గంటకింత వెచ్చించి అయితే ఒక ప్రైవేట్ ఈ స్పోర్ట్స్ ఏరియాస్కి వచ్చి అయితే దీన్ని ఆడుతుంటారు. సో ఇప్పుడు మరొక స్పోర్ట్ ప్యాడల్ టెన్నిస్, ఇది చూస్తున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నది ప్యాడల్ టెన్నిస్. ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువగా ట్రెండ్ అవుతున్న స్పోర్ట్ అని అయితే చెప్పవచ్చు. సో ఎందుకు అని అంటే చాలామంది టెన్నిస్ చాలా ఫాస్ట్ మూమెంట్స్ ఉంటుంది, అట్లాగే ఎక్కువగా శారీరక శ్రమ అవసరం ఉంటుంది. సో ఇది ప్యాడల్ టెన్నిస్ అయితే అంతగానం శారీరక శ్రమ అవసరం లేకుండా అయితే ఈజీగా దీన్ని ఆడవచ్చు అని అయితే అంటుంటారు. సో ఇక్కడ టెన్నిస్ లాగా ఓపెన్ ఏరియాలో కాకుండా నార్మల్గా 4 వైపులా వాల్స్ ఉంటాయి, 2 వైపులా అయితే గ్లాస్ వాల్స్ ఉంటాయి. సో స్కోరింగ్ అనేది సేమ్ లైక్ టెన్నిస్ ఉంటుంది. కానీ నార్మల్గా ఈ వేసిన బాల్ గ్లాస్ వాల్కి తగిలి వస్తే స్కోరింగ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో లో ఏదైతే ఈ నెట్ ఉందో మధ్యలో అదైతే లో హైట్లోనే ఉంటుంది. సో ఈజీ స్పోర్ట్ అంటే మీడియం శ్రమ అవసరమైన స్పోర్ట్ అని చెప్పవచ్చు. సో దీనికి ఫిట్నెస్ అనేది టెన్నిస్ మాదిరిగా ఎక్కువ లేకుండా నార్మల్గా ఉన్న సరిపోతుంటుంది. చాలామంది అయితే నగరంలో సాధారణ అంటే బిజీ జీవితం నుంచి కాస్త రిలాక్స్ అవుతూ స్నేహితులతో సరదాగా ఆడుకోవడానికి అయితే ఈ ప్యాడల్ టెన్నిస్ కావచ్చు, స్క్వాష్ కావచ్చు, అట్లాగే పికిల్ బాల్ కావచ్చు. సో వీటిని అయితే ఎంచుకుంటున్నారు. సాయంత్రం వేళల్లో సరదాగా అలా స్నేహితులతో అయితే వచ్చి దీన్ని ఆడుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో అయితే నగరంలో నయా స్పోర్ట్స్ ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతుందని అయితే చెప్పవచ్చు. కెమెరామెన్ అశోక్తో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.